ఈ ధనస్సు రాశి వారికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. సరైన సమయంలో నిద్ర, సరైన సమయంలో ఆహారం తీసుకోవడం సూచించడమైనది. ఈ వారం మొత్తం వీరికి అనుకూలంగానే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. అన్నీ వదిలేస్తారు ఒక రకంగా, పెద్దగా టెన్షన్ ఏమీ తీసుకోరు ఈ ధనుర్రాశి జాతకులు. విద్యార్థులైన ధనస్సు రాశి జాతకులు చాలా చక్కగా చదువుకుంటారు, చక్కటి ఉత్తీర్ణతను సాధిస్తారు. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్కి కావలసిన పునాదులను కూడా వేసుకుంటారు ఈ ధనుర్రాశి జాతకులు. ఉదర సంబంధ సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అన్నపానాదుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఎక్కువ బయటికి వెళ్ళినప్పుడు బయట పదార్థాలు ఎక్కువగా తీసుకోకండి, సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు కొంచెం ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొంచెం నూతన ప్రయత్నాలు చేయటం సూచించడమైనది ఈ వారంలో. ధనుర్రాశి, ముఖ్యంగా ధనుర్రాశి ఉద్యోగస్తులు, వారికి ఇష్టం ఉంటే కనుక, ఆసక్తి ఉంటే కనుక నూతన ప్రయత్నాలు చేయటం అనేది 100% యోగదాయకంగా ఉంటుంది. అలాగే వ్యాపారంలో ఉన్న ధనుర్రాశి జాతకులు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఓవరాల్ వారం చూసుకుంటే చక్కగానే ఉంటుంది. నూతనంగా వ్యాపారం ఆరంభించాలనుకున్న వారు ఇంకొంతకాలం ఆగితే బాగుంటుంది. అలాగే ఆర్థిక పరంగా ఎటువంటి సమస్య లేదనే చెప్పవచ్చును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత సూచించడమైనది. చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. అలా దూది పింజల్లో అవన్నీ తేలిపోతాయి, పెద్ద సమస్యనే కాదు. ఈ ధనుర్రాశి జాతకులు ప్రతి నిత్యము శివారాధన చేయటం అనేది మంచిది. వారు సత్ఫలితాలను, యోగ్యమైన ఫలితాలను పొందుతారు.